ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా. చాలామందికి స్నేహితులు ఉంటూ ఉంటారు, కానీ ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే స్నేహితులు చాలా తక్కువ మంది ఉంటారు. పేరుకి చెప్పుకోవడానికి అనేక మంది ఫ్రెండ్స్ ఉంటారు, కానీ అవసరానికి ఆదుకునే వాళ్ళు బహు తక్కువ మంది. అయితే బైబిల్ ప్రకారంగా చూసుకుంటే యోబు జీవితంలో కూడా తన స్నేహితులు తనకు అన్నీ ఉన్నప్పుడు, అన్నీ కలిగినప్పుడు తను విడిచిపెట్టకుండా తన వెంట తిరుగుతూ ఉన్నారు. ఎప్పుడైతే యోబు జీవితంలో తన ఆస్తి ఐశ్వర్యం పోయినాయో అప్పుడు వాళ్ళు యోబుని విడిచిపెట్టేశారు. యోబుని అసలు కూడా చూడలేదు. అంటే అన్నీ ఉన్నప్పుడు యోబు వెంట తిరిగాడు, ఏమీ లేనప్పుడు యోబును విడిచిపెట్టేశారు. తన స్నేహితులు, ప్రాణ స్నేహితులు విడిచిపెట్టేశారు. మరి దావీదు విషయానికి వస్తే, దావీదు ఎంతో ఆపదలో ఉన్నప్పుడు తనకి ప్రాణాపాయం సంభవిస్తుందన్న విషయంలో అన్న సమయంలో సౌలు యొద్ద నుంచి దావీదును కాపాడడానికి యోనాతాను, తన ప్రాణ స్నేహితుడైనటువంటి యోనాతాను తనని ఎంతగానో కాపాడడానికి ఎన్నో విధాలుగా తనని ప్రయత్నించాడు. యోనాతానికి ఎప్పుడైతే సౌలు దావీదును చంపడానికి ప్రయత్నిస్తున్నాడు అని తెలిసిందో ఆ రోజున యోనాతాను దావీదును కలుసుకొని ఎంతగానో ఏడ్చుకొని వారిరువురు కూడా ఒకరినొకరు హత్తుకొని ముందు పెట్టుకొని ఎంతో బిగ్గరగా ఏడ్చుకున్నారు. ఎందుకంటే వారి స్నేహము అంత గొప్పది కాబట్టి. అంత గొప్ప స్నేహాన్ని కలిగి ఉన్న దావీదు యోనాతాను కూడా. మరి మీ జీవితంలో యోనాతాను లాంటి, దావీదు లాంటి స్నేహితులు ఉన్నారా? ఒకవేళ యోనాతాను లాంటి స్నేహితులు మీ జీవితంలో ఉంటే కనుక వాళ్ళకి ఈ రీల్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.